హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 13th March డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. అంతకంటే ముందుగా మనము 11th and 12th ఎటువంటి అంశాలు నేర్చుకున్నాము. సో మీ కరెంట్ అఫైర్స్ యాప్ అయితే ఉంది కదా, సో అందులో ఆఫర్ మనకి March 15కి అయిపోతుంది. సో ఒరిజినల్ కాస్ట్ వాస్తవంగా 249 మనకి, సో 30%గా వస్తుంది కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. సో మీకు మ్యాగజైన్ లోపల డిటిపి వర్షన్ ఉంటుంది, దాంతోపాటు ఎంసీక్యూ ఉంటుంది, దాంతోపాటు షార్ట్ నోట్స్ అని చెప్పేసి 15 రోజుల్లో ఉన్న సమాచారం మొత్తము 2 లేదా 3 పేజీల్లో పొందుపరుస్తాం. ఓకే, సో మన రివిజన్ చూస్తే అస్సాం శాట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఈ అస్సాం మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టింది కదా, సో అందులో వెరీ ఫస్ట్ టైం ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది గవర్నమెంట్ ఆధ్వర్యం లోపల ఒక శాటిలైట్ రూపొందిస్తుంది. అదే అస్సాం రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం. సో దాంతోపాటు మనకి ఈ అస్సాం అనేది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా తయారు చేస్తుంది. సో ప్రభుత్వ రంగం లోపల ఇది 3వ రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ మనకి కేరళ సీ స్పేస్, సెకండ్ది మేఘాలయ అని చెప్పేస్తుంది కదా, హలో మేఘాలయ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు 3వది మనకి అస్సాం అని చెప్పేస్తుంది. ఇంకోటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యం లోపల ప్రసార భారతి అని చెప్పేసి వేవ్స్ అనే ఒక ప్రభుత్వ రంగ ప్లాట్ఫామ్ని, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని మనకి నిర్వహిస్తుంది. సో అవి 4 క్వశ్చన్స్ కూడా వెరీ ఫేమస్ అండి. అచ్చా, ఇంకోటి నిన్న మీరు ఒకటి గమనిస్తే ఈ మణిపూర్ రాష్ట్రం యొక్క బడ్జెట్ని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది. సో ఎందుకని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఒక రాష్ట్ర బడ్జెట్ని యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు తీసుకొచ్చింది, ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, నెక్స్ట్ యుఎన్ఓ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్ అని చెప్పేసి దీనికి 68వ సెషన్ మనకి వియన్నా హోస్ట్ చేసింది. దానికి ఇండియా వెరీ ఫస్ట్ టైం అధ్యక్షత వహించింది. కాబట్టి ప్రశ్న వస్తుంది ఎక్కడ అని చెప్పేసి వస్తుంది, వియన్నా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన పిఎం మోడీ మారిషస్ పోయిండు. March 12th వాళ్ళ యొక్క జాతీయ దినం అని చెప్పేసి పిలుస్తాం. సో అప్పుడు కొన్ని అవార్డ్స్ వచ్చినాయి. మారిషస్ యొక్క పౌర పురస్కారం పొందిన 5వ విదేశీయుడు, తొలి భారతీయుడు మన పిఎం మోడీ గారు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మారిషస్ యొక్క ప్రధానమంత్రి అధ్యక్షుడికి వాళ్ళ బంధువులకి అందరికీ మన పిఎం మోడీ గారు ఓసీఐ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి ఐక్యూ ఎయిర్ సంస్థ ఎవ్రీ ఇయర్ ప్రచురిస్తుంది. ఇందులో మీకు దేశాలే వారీగా చూస్తే ఫస్ట్ ప్లేస్ చాదు అని చెప్పేస్తుంది, సెకండ్ ప్లేస్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, 5th place గోస్ టు ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ రాజధానుల విషయంలో చూస్తే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు అవర్ క్యాపిటల్ సిటీ ఢిల్లీ. సిటీస్ పరంగా చూస్తే మనకి బైర్నీ హట్ అని చెప్పేసి ఇది మేఘాలయ లోపల ఉంటుంది. సో సెకండ్ ప్లేస్ గోస్ టు అవర్ క్యాపిటల్ సిటీ ఢిల్లీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ WHO అనేది ఈ పర్టిక్యులర్ మ్యాలెట్ 2.5 అని చెప్పేసి పిలుస్తాం. ఒక ధూళి కణం అని చెప్పేసి ఉంటుంది కదా, అది 5 microgram per meter cube అని చెప్పేసి ఉండాలి. అంతే ఉన్న దేశాల సంఖ్య 7 అని చెప్పేసి మీకు మ్యాగజైన్ లోపల దేశాల పేర్లు ఇస్తాను. ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, సో మీకు బార్బడోస్ అని చెప్పేసి ఉన్నది, ఇంకా కొన్ని కంట్రీస్ కనిపిస్తున్నాయి మీకు మ్యాగజైన్లో కనిపిస్తే ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బొంగో సాగర్ అని చెప్పేసి ఇది బంగ్లాదేశ్ ఇండియా మధ్య ఒక జాయింట్ విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. బే ఆఫ్ బెంగాల్ హోస్ట్ చేస్తుంది. ఐఫా అవార్డ్స్ వచ్చినాయండి. లపాటా లేడీస్కి వచ్చింది, సో దశవతం వహించింది కిరణ్ రావు అని చెప్పేసి పిలుస్తాం. మిగతా అవార్డ్స్ అంతగా అవసరం లేదు. ఐఫా లోపల మీకు ఇంకా చాలా అవార్డ్స్ ఉంటాయి, స్క్రీన్ ప్లే అని చెప్పేసి, మ్యూజిక్ అని చెప్పేసి, అంతగా అవసరం లేదు. సిప్రి మీకు ఈ ఆయుధాల దిగుమతి ఎగుమతి విషయంలో ర్యాంకింగ్ ఇస్తుంది. దిగుమతి విషయంలో చూస్తే 2020-24 మధ్యలో ఉక్రెయిన్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది, సెకండ్ ప్లేస్ అవర్ గ్రేట్ ఇండియా వచ్చింది. ఎగుమతి పరంగా చూస్తే ఫస్ట్ ర్యాంక్ అమెరికా ఎప్పుడు ఉంటుంది, సెకండ్ ర్యాంక్ మనకి సో రష్యా కాకుండా ఫ్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సో ఏఐ హెల్త్ గవర్నెన్స్ కోసం అని చెప్పేసి సహకార కేంద్రాన్ని నెదర్లాండ్లో ఉన్న డెల్ఫ్ట్ యూనివర్సిటీ లోపల WHO ఓపెన్ చేసింది. ఇవి మనం నేర్చుకున్న అంశాలండి. ఇప్పుడు 13 చూస్తే ఎటువంటి అంశాలు ఉన్నాయంటే, సో నాసా ఈ March 11 సో మనకి ఈరోజు పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్లో మంగళవారం అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకు కాబట్టి March 11 అని చెప్పేసి వస్తుంది. ఈ March 11 సో నాసా అనేది 2 మిషన్స్ని ఒకేసారి ప్రయోగించిందండి. సో మీరు ఒకసారి February 16 నుంచి 28 మ్యాగజైన్ చూస్తే మీకు స్పేస్ సెక్టార్లో ఈ ఆర్టికల్స్ కనిపిస్తాయి. అందులో మీకు March 4 అని చెప్పేసి ఉన్నది, అది March 4 కాదు మనకి. సో ఇన్ఫ్యాక్ట్ మనము ఈ ఉపగ్రహాలు ఒక డేట్ అనుకుంటాము, ఆ డేట్కి ప్రయోగించము కొన్ని సాంకేతిక కారణాల ఫలితంగా. సో ఫైనల్లీ March 11 మనం లాంచ్ చేసుకున్నామండి. ఈ 2 ఉపగ్రహాలు కూడా చూస్తే మనకి
ఒకటేమో సో పంచ్ మిషన్, సెకండ్ది సో స్పియర్ ఎక్స్ అని చెప్పేసి పిలుస్తాం. స్పియర్ ఎక్స్ ఇదేమో స్పేస్ టెలిస్కోప్ అండి. ఇది టెలిస్కోప్. ఇది సో రెండింటిని ఒకేసారి ప్రయోగించింది మనకు. సో రెండింటి లక్ష్యాలు వేరు మనకు. సో డిస్కస్ చేద్దాం. వీటి ఫుల్ ఫామ్స్ నోట్స్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు చదివే సాహసం చేయొద్దు, ఫుల్ ఫామ్స్ వద్దు. సో ఇది ఫస్ట్ మనకు బేసిక్ క్వశ్చన్స్, మన దేశం కాదు కాబట్టి వేరే కంట్రీ కాబట్టి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. ఒకటి సో ప్రయోగ ప్రదేశము, వీటిని ఎక్కడి నుంచి ప్రయోగించారు అంటే సో వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ నుంచి ప్రయోగించారు. సో వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం, ఇక్కడ నుంచి ప్రయోగించారు. సో మనకు ఒక రాకెట్ తీసుకుపోతుంది కదా. సో లాంచ్ వెహికల్ ఏంటి? సో రాకెట్ ఏంటంటే మనకి సో ఫాల్కన్ 9 అని చెప్పేసి పిలుస్తాం. సో ఫాల్కన్ 9 అని చెప్పేసి రాకెట్ పేరు మనకు. సో ఇది దేన్ని తీసుకుపోయింది అంటే మనకి సో పంచ్ మిషన్ని తీసుకుపోయింది, ఒక శాటిలైట్ అది, దాంతోపాటు మనకి స్పియర్ ఎక్స్ అని చెప్పేసి టెలిస్కోప్ తీసుకుపోయింది. సో ఫస్ట్ మనం పంచ్ మిషన్ డిస్కస్ చేద్దాం. సో ఇది పొలారిమెట్రీ లైట్ అని చెప్పేసి ఉంటుంది, ధ్రువణ కాంతి అని చెప్పేసి పిలుస్తాం కదా. ఆ ధ్రువణ కాంతిని ఉపయోగించి సోలార్ యొక్క కరోనా సో కాబట్టి మనకి ఇది సోలార్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం, సౌర అధ్యయనం అని చెప్పేసి పిలుస్తాం. సో కరోనా మీన్స్ మనకి సూర్యుని యొక్క బాహ్య పొర ఉంటుంది కదా, సో దాన్ని అధ్యయనం చేస్తుంది. దాంతోపాటు సోలార్ విండ్ కూడా అధ్యయనం చేస్తుంది, సౌర గాలి అని చెప్పేసి పిలుస్తాం కదా తెలుగు లోపల, దీన్ని అధ్యయనం చేస్తుంది. సో పంచ్ మిషన్ ఎందుకోసము అంటే ధ్రువణ కాంతిని ఉపయోగించి కరోనాని, దాంతోపాటు సోలార్ విండ్ని అధ్యయనం చేస్తుంది. ఇంకోటి చెప్పాలంటే దీన్ని సో 3D రూపం లోపల అధ్యయనం చేస్తున్న ఫస్ట్ సోలార్ మిషన్గా రికార్డ్ సృష్టించింది. మన ఆదిత్య L1 ఉన్నది, పార్కర్ అని చెప్పేసి నాసాది ఉంది. సో ఇన్ని ఉన్నప్పటికీ ఈ పంచ్ మిషన్ యొక్క స్పెషల్ ఏంటి అంటే 3D రూపం లోపల మనకి ఇమేజ్ అనేది ఇస్తుందట. సో ఇది ఫస్ట్ కాబట్టి ఎగ్జామ్లో ప్రశ్న వస్తుందండి. ఎక్కడి నుంచి ప్రయోగించారు, రాకెట్ ఏంటి, నాసా ప్రయోగించింది. సో లక్ష్యం ఏంటని చెప్పేసి చూస్తే సూర్యుని కరోనా బాహ్యపుర అవుటర్ అని చెప్పేసి పిలుస్తాం, దాంతోపాటు సౌర గాలిని అధ్యయనం చేస్తుంది, 3D రూపం లోపల చేస్తుంది. కాబట్టి ఇది వెరీ ఫేమస్. నెక్స్ట్ చూస్తే సో స్పియర్ ఎక్స్ ఏంటి అంటే ఒక టెలిస్కోప్ అండి. సో టెలిస్కోప్ మనకి సింపుల్గా సో ఇది హిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ అని చెప్పేసి పిలుస్తాం, విశ్వం యొక్క అధ్యయనం అని చెప్పేసి పిలుస్తాం. విశ్వాన్ని అధ్యయనం చేస్తుంది టెలిస్కోప్ కాబట్టి సింపుల్ లాజిక్. ఇవి రెండు కూడా 2 ఏళ్ల పాటు విధులు కండక్ట్ చేస్తాయి విశ్వం లోపల, యూనివర్స్ లోపల. సో పంచ్ మిషన్ ఏంటి, స్పియర్ ఎక్స్ ఏంటి, ఒకటేమో శాటిలైట్, ఇంకోటేమో టెలిస్కోపు. విశ్వం యొక్క అధ్యయనం కోసం పనిచేస్తే ఇదేమో సౌర అధ్యయనం కోసం పనిచేస్తుంది. ఈ ధ్రువణ కాంతి లోపల ఉపయోగిస్తే ఇదేమో ఇన్ఫ్రారెడ్ కాంతి అని చెప్పేసి పిలుస్తాం. తెలుగు లోపల మనకి సో పరారుణ కాంతి అని చెప్పేసి వస్తుంది. సో మనము ఒకటి స్టార్ట్ చేయాలండి. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ లోపల బేసిక్ కొన్ని ఉంటాయి, మనకి నోట్స్ ఉన్నది మన టెలిగ్రామ్ లోపల. సో ఆ నోట్స్ని ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో అందులో మీకు బేసిక్స్ కిందకి కాంతి కిందకి వస్తుంది, ధ్రువణ కాంతి అంటే ఏంటని చెప్పేసి, ఐఆర్ అంటే ఏంటని చెప్పేసి మొత్తం వస్తుంది. సో ఇది స్పేస్ కరెంట్ అఫైర్స్ అండి. లక్ష్యాలు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా. అవి ఫస్ట్ ఇన్ న్యూస్ అని చెప్పేసి పిలుస్తాం కొన్నిసార్లు. ఈ 3D రూపం లోపల ఈ కరోనాని ఫస్ట్ టైం అధ్యయనం చేస్తుందండి. సో పంచ్ అని చెప్పేసి వస్తుంది అన్నట్టు. ఇది స్పేస్ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ చూస్తే ఏంటి, సో మన PM మోడీ గారు మారిషస్ పోయింది కదా, మనం డిస్కస్ చేసినామండి. ఈ వెబ్సైట్లో చూసినాం మనము, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ లోపల. సో అక్కడ ఎటువంటి అంశాలు లేవు మనకి, ఒకటే కొత్తగా యాడ్ అయింది, అదే మహాసాగర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఓన్లీ మారిషస్కే ఏం కాదు, అన్నిటికీ వర్తిస్తుంది. ఓకే, సో ఈరోజు పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్ లోపల మహాసాగర్ అని చెప్పేసి. సో మనం ఇంతకుముందు ఇంటర్నేషనల్ అఫైర్స్ అని చెప్పేసి ఒక క్లాస్ చేసినాం కదా, అందులో ఈ సాగర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినామండి. PM మోడీ యొక్క విజన్ ఏంటి అంటే సో సాగర్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి సాగర్ అంటే సో సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆల్ రీజియన్, అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ కావాలి, ఇండియన్ ఓషియన్ రీజన్ ప్రాంతంలో ఉన్న దేశాలని చెప్పేసి కాన్సెప్ట్ వస్తుంది అన్నట్టు. ఈ సాగర్కి ఇంకోటి మహా అని చెప్పేసి యాడ్ చేసిండు. మహా అంటే అర్థం వేస్తుంది అంటే మ్యూచువల్ అని చెప్పేసి వస్తుంది. సో మ్యూచువల్, ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. అండ్ హోలిస్టిక్ అంటే అద్వైతమైన, సో కొంచెం సహాయం కాదు గొప్ప సహాయం అని చెప్పేసి పిలుస్తాం. సో హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్, సెక్యూరిటీ అండ్ గ్రోత్
సో అక్రాస్ రీజియన్ లేదా ఆల్ రీజియన్. సో హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న అన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇది ఇండియా ప్రారంభించిన చొరవ పేరు, మనకి ఒక ఇనిషియేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎందుకోసం ఇది అంటే ఈ గ్లోబల్ సౌత్ కోసం అట. ఈ సాగర్ విజన్ ఏమో ఇండియన్ ఓషన్ రీజన్ ప్రాంతం కోసం అయితే దీన్ని మహాసాగర్, ఇది గొప్ప సాగర్ అన్నట్టు, చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే ఇండియన్ ఓషన్ రీజన్తో పాటు గ్లోబల్ సౌత్ని కవర్ చేస్తుంది. సో గ్లోబల్ సౌత్ మీన్స్ మనకి ఏమొస్తుంది అంటే, సో ఇది దక్షిణ ప్రాంతం కాదండి, ఇట్ ఈస్ నాట్ ఎ జియోగ్రాఫికల్ టర్మ్, ఇట్ ఈస్ ఎకనామికల్ టర్మ్. ఇది ఒక భౌగోళిక పదం కాదు, ఇది ఒక ఆర్థిక పదం అని చెప్పేసి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచం మొత్తం తీసుకుంటే మనకి ఆస్ట్రేలియా కింద ఉంటుంది, బట్ ఇది గ్లోబల్ సౌత్ కిందకి రాదు, గ్లోబల్ నార్త్ కిందకి వస్తుంది. ఎందుకు దక్షిణాన ఉన్నదని చెప్పేసి మనకి పిలిస్తే ఈ టర్మ్ అనేది భౌగోళిక పదం కాదని చెప్పేసి చెప్తుంది. అందుకే ఇది ఎకనామిక్ పదము. డెవలపింగ్ కంట్రీస్ గురించి చెప్పడానికి ఈ పదం మనం ఉపయోగిస్తాం. గ్లోబల్ నార్త్ అంటే అది డెవలప్డ్ కంట్రీస్ గురించి చెప్తుంది అన్నట్టు. ఇట్ ఈస్ ఎకనామిక్ టర్ము, ఆర్థిక పదం అని చెప్పేసి పిలుస్తాం. ఈ గ్లోబల్ సౌత్లో ఉన్న అన్ని దేశాల యొక్క కృషి కోసం అని చెప్పేసి మహాసాగర్ పనిచేస్తుంది. సాగర్ విజన్ ఏంటి అంటే మనకి ఇది ఈ హిందూ మహాసముద్ర ప్రాంతం ఉంటుంది కదా, ఆ ఆ దేశాల గురించి చూస్తుంది అన్నట్టు. సో సాగర్ విజన్ వేరు, మహాసాగర్ వేరు. ఇట్ ఈస్ ఫర్ గ్లోబల్ సౌత్, ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ ఇండియన్ ఓషన్ ప్రాంతం మాత్రమే. రైట్, ఇది క్లియర్ అండి. నెక్స్ట్ చూస్తే సో ఒక అవార్డు మనకి వార్తల్లో ఉంది, అది ఫేమస్ అవార్డు అండి. సో రామ్సార్ అవార్డ్ ఫర్ వెట్లాండ్ వైజ్ యూజ్, అంటే వెట్లాండ్ యొక్క రక్షణ కోసం అని చెప్పేసి ఎవరు కృషి చేస్తారో వాళ్ళకి ఈ అవార్డు వస్తుంది. సో మనకి ఫేమస్ నోన్ యాజ్ రామ్సార్ అవార్డు అండి. వెరీ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చింది. సో ఆమె ఎవరని చెప్పేసి చూస్తే జయశ్రీ వెంకటేషన్, చిన్న ఈమెది. సో జయశ్రీ వెంకటేషన్, సో వెరీ వెరీ ఫేమస్, మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏంటి అంటే సో చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది ఈమె రక్షించిన వెట్లాండ్ పేరు మనకి పల్లి కరణాయ్ అని చెప్పేసి పిలుస్తాం. సో పల్లి కరణాయ్ అని చెప్పేసి ఫేమస్ వెట్లాండ్ మనకి చెన్నై లోపల. సో ఈ వెట్లాండ్ రక్షణ కోసం అని చెప్పేసి జయశ్రీ ఫైట్ చేసింది కాబట్టి, జయమైంది కాబట్టి రామ్సార్ అవార్డు వచ్చింది. సో ఫస్ట్ ఇండియన్, అందులో లేడీ కాబట్టి ఈజీగా ఎగ్జామ్ లోపల వస్తుంది క్వశ్చన్, కాబట్టి ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఒక గవర్నమెంట్ పాలసీ వార్తల్లో ఉన్నదండి, పిఎం యువ అని చెప్పేసి పిలుస్తాం. సో పిఎం యువ 3.0 మీన్స్ ఇది మనం థర్డ్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 30 years బిలో ఉన్న అదర్స్ ఎవరైతే ఉన్నారో, సో మనకి ఎవరు ఈ మనకు పుస్తకాలు రాస్తారు కదా, సో రైటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. అదర్స్ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ ఉద్దేశించబడింది. వాళ్ళకి మెంటర్షిప్ కండక్ట్ చేస్తుంది. సో 30 years బిలో ఉన్న వాళ్ళకి సో మెంటర్షిప్ సౌకర్యం కల్పిస్తుంది. ఎవరు అంటే నేషనల్ బుక్ ట్రస్ట్ దీన్ని కండక్ట్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీకు రచనల మీద మీరు కూడా వెళ్ళవచ్చు దానికి. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క కార్యక్రమం పేరు. నిర్వహణ ఎవరంటే నేషనల్ బుక్ ట్రస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఎ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి. మనము ఇన్ఫ్యాక్ట్ త్వరలోనే సిలబస్లో అన్నీ మనం పూర్తి చేసుకుంటాం. ఎకనామీ, పాలిటీ, తెలంగాణ ఉద్యమం టెస్ట్ సిరీస్. సో ఇంకా ఈ సొసైటీ విషయం లోపల ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే, ఫ్యాకల్టీకి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి మీరు అడగండి. సో ఇన్ఫ్యాక్ట్ మనకి మంచిగా అనిపిస్తే వాళ్ళ యొక్క క్లాసెస్ మనం తీసుకుందాం. సో వాళ్ళని మనం చెప్పిద్దాం డబ్బులు ఇచ్చేసి. ఇక్కడ ఇది సమాజం అని చెప్పేసి వెరీ ఫేమస్, 50 marks మన సిలబస్లో ఉంది కదా, అది ఒకటి. సో ఇవి అన్నీ అయిపోతే మనం మెంటర్షిప్ అని చెప్పేసి డైలీ టార్గెట్స్ ఇస్తే స్టార్ట్ చేద్దాం. నేను ఫ్రీ ఉన్నప్పుడు ఇది ఇన్ఫ్యాక్ట్ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మన క్లాస్ చెప్తున్నాం కదా, ఇవి అయిపోతే మనం ఫ్రీ అయిపోతాం మనం ఇంకా. సో అప్పుడు ఇది కండక్ట్ చేయవచ్చు. సో మనం కంప్లీట్గా ఫ్రీ ఇద్దాం. 100 మందికి స్టేట్ లెవెల్లో యాప్లో ఎగ్జామ్ పెట్టి సో 100 మందికి ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దాం, టాలెంటెడ్ టెస్ట్ కండక్ట్ చేసి. రైట్, నెక్స్ట్ చూస్తే సో ఫస్ట్ ఏంటంటే మనము ఇక్కడ నిరూపించుకునే స్థితిలో ఉన్నప్పుడు సో చాలా కసి ఉంటుంది కదా, చాలా కసి ఉంటుంది. సో అప్పుడు చాలా హానెస్ట్గా మనం పనిచేస్తాం, నిజంగా అంత ఎఫోర్ట్ పెట్టి పనిచేస్తాం. సో దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ చూస్తే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అని చెప్పేసి. సో మీకు ఖేలో ఇండియా మీద ప్రశ్న చాలాసార్లు వచ్చింది, స్పోర్ట్స్ కేటగిరీ లోపల చాలాసార్లు వచ్చింది. సో ఇప్పుడు మనకి వింటర్ గేమ్స్ అయిపోయినాయండి. సో 25ని జమ్మూ కాశ్మీరును లడఖ్ హోస్ట్ చేసింది, రెండు కలిపి హోస్ట్ చేసినాయి.
సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఇండియన్ ఆర్మీ అండి. ఇండియన్ ఆర్మీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సెకండ్ ర్యాంక్ గోస్ టు హిమాచల్ ప్రదేశ్. బట్ నోటబుల్ పర్ఫార్మెన్స్ చూస్తే తెలంగాణ అమ్మాయి నయనశ్రీ అని చెప్పేసి స్పీడ్ స్కేటింగ్ లోపల 3 గోల్డ్ వచ్చినాయి ఆమెకి. సో నయనశ్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏపీ వాళ్ళది ఎవరు పర్ఫార్మెన్స్ చేయలేదు కాబట్టి మనం స్కిప్ చేసినాం. సో పేర్లు చూసినాం, అక్కడ ఏమీ లేవు. నయనశ్రీ తెలంగాణ అమ్మాయి. ఇన్ఫ్యాక్ట్ 3 గోల్డ్ హైట్రిక్ గోల్డ్ వచ్చినాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా మనకు రీజనల్ కరెంట్ అఫైర్స్ ఈరోజు ఏమీ లేవండి. ఇది మనకు ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మనకి 13th కదా, 14th 15th అయిపోయినాక 16th రోజు మ్యాగజైన్ అప్లోడ్ చేసి యాప్ లోపల ఆ 15 రోజుల కరెంట్ అఫైర్స్ ఒక క్లాస్ చేసి మనం ఎంసీక్యూ కూడా తీసుకుందాం. 50 ఎంసీక్యూ మీరు ప్రాక్టీస్కి రెడీ ఉండండి. 15 రోజుల కరెంట్ అఫైర్స్ మంచిగా చదవండి, ప్రాక్టీస్ చేయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.